కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 13 నుండి 15 వరకు మనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగం కూడి వచ్చిన నీ బిడ్డలకు వివరించే అంత జ్ఞానం నాకు లేదయ్యా. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి మా హృదయాలు తెరచి వాటిలో నీ వాక్యాన్ని బలపరుచుకొని భద్రపరుచుకునే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీర ప్రాంతమున జరుగుననుకొనిన ప్రార్థన జరుగుద్దని ఇంటిలో నుంచి బయలుదేరి బయటకు వచ్చారు. ఒక నదీ తీర ప్రాంతాన ప్రార్థన జరుగుతుంది. స్త్రీలందరూ అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎక్కడ? నదీ తీర ప్రాంతాలు. యూదులందరూ చెదరగొట్టబడ్డారు. ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఉన్నారో వారందరినీ పట్టుకొని హింసించే ఆ టైంలో అందరూ చెదిరిపోయారు. అటోళ్ళు ఆ ఊరు వెళ్ళిపోయారు. అపోస్తలులు మాత్రము సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక మందిరం లేకపోతే ఒక ఆరాధన స్థలం కావాలి అని అంటే మ్యాక్సిమంగా ఒక 10 కుటుంబాలు, 10 మంది పెద్దలు ఉండేటట్టుగా ఆ కాలాల్లో ఉండేవి. ఆ టైంలో వారు ఉన్న ప్రాంతంలో అక్కడ మందిరం లేదు. వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? నదీ తీర ప్రాంతానికి వచ్చారు. నదీ తీర ప్రాంతానికి వచ్చిన తర్వాత దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, దైవ భక్తి గల యొక్క స్త్రీ ఎవరంటేమా దైవభక్తి కలిగిన స్త్రీ వినుతా ఉంది.
ఆమె చేసే పని ఏంటంటే ఊదారంగు పొడిని అమ్ముకుంటూ ఉంటుంది. ఒక వ్యాపారస్తురాలు. ఆ వ్యాపారస్తురాలు ఆ రోజు విశ్రాంతి దినం తన పని విడిచిపెట్టేసి వచ్చి ఆరాధనలో కూర్చుంది. ఈ ఆరాధన ఎక్కడ జరుగుతుంది? నదీ తీర ప్రాంతాన్ని జరుగుతుంది. ఈమె ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. ఈమె ఎవరంట? భక్తి కలిగిన స్త్రీ. దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను అనుంది. హల్లెలూయా. అదేంటి? భక్తి కలిగిన ఆమెగా హృదయం తెరవకుండా ఎలాగ భక్తి కలిగిందామా అంటే, భక్తి ఉంది కానీ రక్షణ లేదు. భక్తి ప్రదర్శిస్తాను ఉన్నది కానీ భక్తి మాత్రం ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచింది కానీ ఏమి లేదు, ఆమెకి రక్షణ లేదు. ఎప్పుడైతే దైవజనుడు వాక్యము బోధిస్తూ ఉన్నాడో అప్పుడు రక్షణానుభవం కలిగింది ఆమెకి. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం చూడొచ్చు. 10వ అధ్యాయము అపోస్తుల కార్యాల్లో భక్తి కలిగిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతను ఒక్కడే భక్తి కలిగి లేడు, తన కుటుంబంతో కలిసి భక్తిలో ఉన్నాడు. అతని పేరే కొర్నేలి. ఒక శతాధిపతి, కుటుంబం అంతటితో భక్తి కలిగి ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, కుటుంబం అంతటితో కలిసి నిత్యము ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన విన్న దేవుడు దూతను తన దగ్గరికి పంపించాడు. ఆ కుటుంబం రక్షణలో ఉందా, రక్షణ లేకుండా ఉందా చెప్పండి? ప్రార్థన చేస్తే దూత వచ్చేసిందండి. ప్రార్థన చేస్తున్నారు, కుటుంబం అంతా కలిసి మోకరించి ప్రార్థనలో ఉన్నారు. దేవుడేమో దూతను పంపించాడు. ఆ కుటుంబానికి రక్షణ వచ్చిందా లేదా? వచ్చిందా? ఇదే వాక్యం రాజమండ్రిలో చెప్తుంటే ఆ పాస్టర్ గారు అందో చెయ్యి నా పక్కన కూర్చొని, వాళ్ళకి రక్షణ లేదండి అని అన్నా. ఇలాగంటుంది. కుటుంబానికి రక్షణ లేదు. దేవుడు ప్రార్థన చేస్తే పరలోకం చేరింది, పరలోకం నుంచి దూత వచ్చింది, కానీ రక్షణ లేదు. దేవుడు అన్నాడు, ఆ దూతతో చెప్పి పంపించాడు, అబ్బాయి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, నీ కుటుంబం రక్షింపబడాలి అని అంటే యొప్పేలో దైవజనుడు ఉన్నాడు. అతని దగ్గరికి దూతను పంపించి ఆ దైవజనుడిని ఇంటికి రప్పించి సువార్తను చెప్పించుకో. ఆ 11వ అధ్యాయంలో అక్కడ చెప్పే మాట ఏమిటంటే, ఏ మాటల వలన నీకు రక్షణ కలుగునో నీ కుటుంబానికి ఆ మాటలు అతను చెప్తాడు అంది. హల్లెలూయా. అంటే ఆ కుటుంబం రక్షించబడితే దేవుడు ఆ మాట చెప్పడం. రక్షణలో లేరు కాబట్టే దైవజన్ని పిలిచి ఏ మాటల వలన మీరు రక్షణ పొందుతారో ఆ మాటలు ఆ దైవజనుడు మీకు చెబుతారు అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిత్యము ప్రార్థన చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ దగ్గరికి దూతను పంపించవచ్చు, కొర్నేలి దగ్గరికి లాగా. ఒక్క విషయాన్ని మనం ఆలోచించాలి అంటే, దేవుని వాక్కు లేదా నీ హృదయం తెరిచి దేవుడు నీ హృదయాన్ని తెరిచాడో లేదో ఒక్కసారి ఆలోచించాలి. దైవభక్తి కలిగిన స్త్రీయే ప్రార్థనకు వచ్చి కూర్చుంది, దేవుని వాక్యాన్ని వింటుంది. ఆమె హృదయము అప్పుడు తెరిచాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయము తెరిచను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ
ప్రార్థనలో ఉండే వాళ్ళందరూ భక్తి కలిగిన వారా, రక్షణ పొందిన వారా? చెప్పలేం. దేవుని వాక్యం అంట ఉంది, ఎవరైతే దేవుని మాటలు విని రక్షణ అనుభవంలో కొనసాగుతారో వారే రక్షించబడిన వారు. చూడండి, ఈవిడిలో ఉన్న క్వాలిటీస్ మనం గమనించినట్లయితే, మొదటిగా చూడండి, ఆమె ఏం చేసిందట? భక్తి కలిగిన వ్యక్తిగా ఉంది. రెండవది, ఆమె చూడండి, విశ్రాంతి దినమును గౌరవించింది. ఎక్కడికి వచ్చిందమ్మా? విశ్రాంతి దినమున ఏం జరుగుతూ ఉంది? నదీ తీర ప్రాంతంలో ఆరాధన జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది. అక్కడ ఉంది ఈమె వ్యాపారస్తురాలు. అనేక మంది ఈవిడ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, ధనవంతురాలే. కానీ వ్యాపారాన్ని విడిచింది, విశ్రాంతి దినాన్ని గౌరవించింది, దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని మాటలను వింటా ఉంది. దేవుడు అప్పుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనకు రావటం కాదు, దైవజనుడు చెప్పే మాటలు, దేవుడు మనకుతో మాట్లాడే మాటలు, మన హృదయం తెరిచి వాటిని దాచుకోవాలి. మన హృదయం తెరవబడాలి. లేదనుకోండి, మనమేమి వచ్చినా ఆ ప్రార్థన ఆరాధన వ్యర్థమే. చూడండి, విశ్రాంతి దినాన్ని గౌరవించింది. చాలామంది రక్షణ పొందామని చెప్పుకుంటారు, బాప్తీసాలు తీసుకుంటారు, ఆ రొట్టె తీసుకునే రోజు కూడా మిస్ అయిపోతూ ఉంటాం, రాలేం. అలాంటప్పుడు దేవుని అగౌరవపరిచినట్టు అవుద్ది, నీ రక్షణ నిర్లక్ష్యం అయిపోద్ది. అలా ఉండటానికి వీల్లేదు. అందుకని యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం, నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులను చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలను చెప్పుకొరకై ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలము మీద నిన్ను ఎక్కించేదను. హల్లెలూయా. ఎన్ని విషయాలు దేవుడు చెబుతా ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని గౌరవించి, విశ్రాంతి దినాన్ని గౌరవపరిచి, అది ఘనమైనదిగా ఎంచి ప్రతిష్ఠించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాపారాలు మానేసి నువ్వు చేయవలసిన పనులు విసర్జించి దేవుని సన్నిధికి రమ్మని దేవుని వాక్యం అంటా ఉంది. అది ఏమంటున్నాడు? నీవు ఆనందంగా ఉండాలి అని అంటే విశ్రాంతి దినాన్ని గౌరవించాలి, దాన్ని గణపరచాలి, శ్రేష్టమైనదిగా ఎంచాలి. ఆ రోజు నీ ఇష్టానుసారమైన పనులు, నీ సొంత పనులు చేసుకోవటానికి వీల్లేదు. దేవునికి గౌరవము ఇచ్చి గణపరచాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఆనందింపజేస్తా, దేశం యొక్క ఉన్నత స్థలంలో నిన్ను ఎక్కించేదను. హల్లెలూయా. అంత గౌరవం ఉంది ఈ దినానికి. ఎప్పుడు ఉండే పనులే, ఎప్పుడు ఉండే సంపాదనే, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. దీనికి ఇచ్చే విశ్రాంతి దినానికి ఇచ్చే గౌరవము ఇవ్వాలి. అందుకనే పరిశుద్ధ దినము అని అంటారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని నువ్వు అగౌరవపరచడానికి వీల్లేదు. ధనము కలిగిన వ్యక్తి, వ్యాపారం కలిగిన వ్యక్తి, అనేక పని మనుషులు ఉన్న వ్యక్తే. కానీ వాటన్నిటిని విసర్జించి ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి వచ్చింది. విశ్రాంతి దినాన్ని గౌరవపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 24-25 వచనంలో దేవుని వాక్యం అంటా ఉంది. అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ అంటాడు, కొందరు మానుకున్నట్లు సమాజముగా మానక ఒకరినొకడు హెచ్చరించుకున్నాడు. అబ్బాయి, అనేకులు దీన్ని గౌరవించట్లేదు, కనుకనే వాళ్ళకిలాగా నువ్వు మానుకోకుండా, సమాజంగా కూడుకున్నట్టు నువ్వు మానుకోక ఒకడినొకడు హెచ్చరించుకోనండి, దీన్ని గౌరవపరచండి. అలాగనే అపోస్తల కార్యాలు 2:42లో కూడా ఆయన చెప్తారు కదా, మీరు ఎలా ఉండాలో తెలుసా? అపోస్తల బోధయందు, సహవాసమందు,
రొట్టె విడిచిటేందు, ప్రార్థన చేయటేందు ఎడతెగక మీరు ఉండాలి. దాన్ని గౌరవించాలి. ఏదో రక్షణ పొందాము, బాప్తీసం తీసుకున్నాం అంటే కుదరదు. హెచ్చరిక ఉండాలి. అలాగనే అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థన చేయటం ఉండాలి. అది ఎడతెగక ఉండాలి. హల్లెలూయా. ఇన్ని కార్యక్రమాలు పరిశుద్ధ దినమందును చేయవలసి వస్తే నిర్లక్ష్యంగానూ ఉండటానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఆనందింపజేయడు. ఉన్నతమైన స్థలాల్లో నువ్వు హెచ్చించబడాలంటే, దేవుని చేత నువ్వు హెచ్చించబడాలి అని అంటే విశ్రాంతి దినాన్ని మనం గౌరవించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున మనం ఉండాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అలాగున లూదియా చేసింది కాబట్టి ఆవిడే ఇన్ని కార్యక్రమాలు చేయటానికి, ఈ రోజున పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించి పెట్టాడు. హల్లెలూయా. చూడండి, కీర్తనాకారుడు 84వ కీర్తన 2వ వచనంలో చూడండి, ఒకసారి అందరూ తీసి చదవండి. అది 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరము నీ హృదయము ఆనందముతో కేకలు వేసేదిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము విన్నవారు ఎంతోమంది, దేవుని వాక్యం విన్నవారు ఎంతోమంది రక్షణ పొందారు. ఆ వాక్యం చెప్పేసిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు బయలుదేరి వస్తూ ఉంటే ఒక పిల్ల యవనస్తురాలు సోది చెబుతా కూర్చుంది. సోది చెబుతా కూర్చుంటే ఆమె ఏం ప్రవచనం చెప్తుందో తెలుసా అండి? వీళ్ళని గురించి చూడండి. అపోస్తల కార్యాలు తీశారుగా మీరు, చూడండి. ఆ అపోస్తల కార్యాల్లో 17వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. చిన్నది మాకు ఎదురుగా వచ్చెను, ఆమె పౌలును మమ్మలను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని చెబుతుంది. ఎవరండి? ఒక యవనస్తురాలు దురాత్మ చేత పీడించబడుతూ సోది చెబుతూ ఉన్నది. అక్కడ యజమానులకు లాభాన్ని సంపాదిస్తూ ఉంది. దైవజనులు వెళుతుంటే వాళ్ళను చూసి ఆమె చెప్పే మాట ఏంటంటే తెలుసా అండి? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, అంతేకాదు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురిస్తారు అని చెప్తుంది. ఒక దెయ్యం చెప్తా ఉందండి దైవజనుల గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు అన్నాడు, ఆ దురాత్మను ఆ యవనస్తురాలను విడిచి వెళ్ళిపోమన్నాడు. ఆ విడిచి వెళ్ళిపోయింది. ఏమో సోది చెప్పడం మానేసింది. ఇప్పుడు సోది తెలుసుగా మీకు. ఎప్పుడైతే ఈ దురాత్మ పిల్లను విడిచి వెళ్ళిపోయిందో ఇంకా మళ్ళీ ఈ పిల్లలోకి రాట్లా. ఈ సోది చెప్పడం మానేసింది. ఆ యజమానులు చూసి ఇంత లాభం వచ్చేది మాకు ఈ పిల్ల ద్వారా, వీళ్ళు వచ్చి ఇలా చేశారని ఆ గ్రామంలో ఉన్న పెద్దలకి యజమానులకి అందరికీ చెప్తే లేనిపోయిన బాధ వచ్చి తీసుకొచ్చి వీళ్ళు చెప్తున్నారండి, ఇక్కడ మనల్ని అంతా గలిబిలి చేసేస్తున్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి శిక్ష వేయమని చెప్పారు. వాళ్ళంతా ఏం చేశారు తెలుసా? దైవజనుల్ని గుడ్డలు తీసేసి బట్టలు ఇప్పేసి కొట్టి గుద్ది నానా ప్రాణాపాయం కలిగేంత బాధ పెట్టేశారు. తీసుకెళ్ళి చివరికి ఏం చేశారంటే పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. బొండలు కట్టారు, జైల్లో పెట్టేశారు. ఇద్దరు దైవజనులు తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఇలా కట్టేసి బొండలు కట్టేశారు. రాత్రి వీళ్ళు ఏం చేశారు, అక్కడ సైన్యానికి అధికారి ఉంటాడు కదా, అతను ఉన్నాడు. వీళ్ళందరూ అక్కడ వీళ్ళిద్దరు కలిసి పాటలు పాడుకుంటున్నారు. ఎప్పుడు ఈపు మీద అంతానేమో కొరడా దెబ్బలో, గుద్దేసిన దెబ్బలో, వాళ్ళు కొట్టిన దెబ్బలో, బొండకేమో చేతులు కట్టేశారు, కాళ్ళకేమో చైన్లు వేసేసారు, బొండలు కట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం చెప్పండి? తిట్టుకుంటాం కదా. ఏంటి ఎంత శ్రమ, నేనేమన్నా మా ఇంట్లో పని చేస్తున్నాను ఏంటండి
ఆయన సేవగా చేస్తున్నాను, దేవుడేంటి నాకు ఇంత శిక్ష అని అనుకుంటాం. కానీ దైవజనులు ఏం చేశారు తెలుసా? పాటలు పాడుతూ ఉండేటప్పటికి అక్కడ చెరసాల పునాదులన్నీ కదిలిపోయాయి. అక్కడున్న ఆ చెరసాల అధికారి ఏం చేశాడు? అమ్మ అయిపోయింది, లోపల ఉన్న ఖైదీలందరూ పారిపోయారు, రేపొద్దున మరి యజమానుడు చూస్తే నన్ను ఇబ్బంది పెట్టేస్తాడని కత్తి తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని చంపేసుకుందామని చూస్తున్నాడు. పౌలు కేకేశాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, అందరం ఇక్కడే ఉన్నామని అన్నాడు. చూసేటప్పటికి ఈయనేమనుకున్నాడు తెలుసా? అయ్యా మీ దేవుడే నిజమైన దేవుడు, నేను రక్షణ పొందటానికి ఏం చేయాలండి? ప్రభువునందు విశ్వాసం ఉంచు అన్నాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి వాక్యం చెప్పించుకున్నాడు. అందరు కుటుంబం అంతా బాప్తిసం పొందారు. అక్కడ భోజనం పెట్టాడు, తీసుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏమండి, దేవుని ఎరగని వారు నమ్ముతూ ఉన్నారండి. దేవుని ఎరిగిన వారు త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటున్నాడు. అన్నీ మాకు తెలుసులే అనుకుంటా ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య జనులు రక్షించబడి దేవుని వాక్యమని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, క్రైస్తవులమైన మనం, క్రీస్తుని ఎరిగిన వారం, రక్షించబడిన వారం, ఆయన రక్తంలో కడగబడిన వారు, దేవుని పిల్లలుగా చెప్పుకునేవారు నిర్లక్ష్య స్వభావముతో తిరుగుతూ పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్య పరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె ఏం చేస్తూ ఉంది? ఆమె మొదటిగా భక్తి కలిగినది, రెండవది విశ్రాంతి దినాన్ని గౌరవించింది, మూడవది ఆమె ఏం చేస్తుంది చూడండి, వినుతా ఉంది. పౌలు చెప్పే మాటలు ఏం చేస్తూ ఉంది ఆమె? ప్రభు ఆమె హృదయం తెరిచి ఏం చేస్తే విడుతున్నాడు చూడండి. విశ్రాంతి దినమును నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది. అక్కడికే కూర్చున్నప్పుడు స్త్రీలలో మాట్లాడుచుంటే అప్పుడు లూదియాను భయభక్తి గల ఒక స్త్రీ ఏం చేస్తూ ఉందంట? ఏం చేస్తుంది? వినుచుండెను. ఏమింటుంది? దైవజనుడు చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా వింటా ఉంది. హల్లెలూయా. ప్రార్థనకు వస్తాం కానీ వినటం మాత్రం తక్కువ. మాకు తెలుసులే, ఈ వాక్యం విన్నదే, అక్కడన్నాం ఇక్కడన్నాం, ఈయన చెప్తేనే విన్నాం అనుకుంటుంటాం. కానీ నిర్లక్ష్యాన్ని చేస్తూ ఉంటాం. చాలామంది రాగానే మనం ఏం చేస్తాం? కునుకుతూ ఉంటాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు నిద్ర రాదు, ఇక్కడికి వచ్చినప్పుడే వస్తుంది. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంట. డాక్టర్ గారు నాకు సరిగ్గా నిద్ర రావట్లేదండి అన్నాడు. ఓ పని చెయ్యి, ఎక్కడన్నా ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా నిద్ర వచ్చేద్దా అన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఏ పని చేసినప్పుడు మనకు రాదో, ఇక్కడికి వచ్చేటప్పటికి చక్కగా జ్వాల పడినట్టు ఉంటుంది మనం వాక్యం చెప్పేటప్పుడు. కానీ ఏం చేస్తూ ఉంది? శ్రద్ధగా వింటా ఉంది దేవుని వాక్యం. చూడండి, రోమపత్రికలో అదే చెప్తాడు. 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. త్వరగా తీయాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. ఏమంటే రామపత్రిక అపోస్తుల కార్యాలు పక్కన ఉండదు. ఇప్పుడే నిన్నగా రాశారు, చదవండి. నేను చదివాను, మీరు చదువుతారని కదా. ఏం కలుగుతుంది? దేని వలన? వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగును. ఏ మాటల వలన? క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. హల్లెలూయా. ఆ మాటలు ఈ మాటలు, పక్కింటోళ్ళ మాటలు ఆ మాటలు కాదు, క్రీస్తును గురించిన మాటల వలన విశ్వాసం కలుగుద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఏ మాటలు వినటానికి ఇక్కడికి వచ్చాం మనం?
క్రీస్తుని గురించిన మాటలు వినటానికి వచ్చాం. విశ్వాసం దేని వలన కలుగుతుంది అన్నాడు? క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది అన్నాడు. లూదియా ఏం చేస్తూ ఉంది? దేవుని మాటలు శ్రద్ధగా వింటా ఉంది. హల్లెలూయా. చూడండి తర్వాత ఏం చేసింది? దేవుడు ఆమె హృదయమును తెరిచెను. ఏం చేశాడట? ఏం చేసి ఆమె హృదయం తెరిచాడు దేవుడు? వినుట వలన విశ్వాసము కలిగించి ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఏంది ఎంచింది? లక్ష్యముంచింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు మాటల వలన ఏం చేసింది? ఆమె లక్ష్యముంచింది. ఏం చేసింది తర్వాత చూడండి. తెరవండి ఆ వచ్చిన అది తీసిపెట్టుకుని అలా ఉంచుకోండి. 16, 13, 15 వరకు. ఆమె లక్ష్యముంచెను. ఆమెయు చదవండి. అపోస్తుల కార్యాలు 16, 13 నుంచి చెప్తున్నానని చెప్పానుగా. కనపడతలేదా? ఆమెయు 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 ఆమె ఇంటి వారును. ఆమె రక్షించబడింది. ఆమె హృదయం ప్రభువు తెరిచాడు. తర్వాత ఏమంటుంది వాక్యం? ఆమెయు ఆమె ఇంటి వారును ఏం చేశారట? బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. ప్రభువు తెరిచింది ఆమె హృదయం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందారు. అంటే కుటుంబాన్ని ఏం చేసింది? రక్షణలోనికి నడిపించింది. ఏమండి, మనం ఉంటాం, మనం మారుతాం, మన ఇంట్లో వాళ్ళే ఎవరు మానరు, మన మాట వినరు. ఆడి భక్తి మాకు తెలుసులే, చెప్పటం మాత్రం చెప్తాడు, బయటకు వచ్చిన తర్వాత అలా ఉండడు అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ ఆమెయు ఆమె ఇంటి వారిని ఏం చేశారట? బాప్తిస్మం పొందారు. ఆమె ప్రభువు ఆమె హృదయాన్ని తెరిస్తే ఆమె ఏం చేసింది? ఆమె ఇంటి వారికి రక్షణలోనికి నడిపించుకుంది కదా. బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన గలదాన్నని మీరు ఎంచితే, సేవకుల్ని ఏం చేసింది? తన ఇంటికి ఏం చేస్తుంది? తన ఇంటికి రమ్మని బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ ఉంది. బలవంతం చేసిందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని కార్యములు ప్రభువు ఆమె గృహంలో నిర్వర్తించాడు చూడండి. ఆమె కుటుంబంలో నిర్వర్తించాడు చూడండి. ఆమె భక్తి కలిగినదే. కానీ ప్రభు ఆమె హృదయాన్ని తెరచటానికి ఆమె విన్నది, దేవుని యందు విశ్వాసం ఉంచింది, కుటుంబాన్ని అంతటిని భక్తిలోనికి నడిపించుకుంది. మనమే కాదండి, మనం రక్షించబడితే మన కుటుంబం రక్షించబడాలి కదా. ఆమె ఏం చేసింది? మొత్తం కుటుంబాన్ని రక్షించుకొని వారికి బాప్తిసాలు ఇప్పించింది. దైవజనుడిని పిలుస్తుంది, ఇంటికి రమ్మని బతిమలాడుకుంటుంది, దైవజనుడిని ఆహ్వానించుకుంది, తన గృహంలోనికి చేర్చుకుంది, బలవంతం చేసింది, ఇంటికి తీసుకొని వచ్చింది. తర్వాత వీళ్ళు జైల్లో నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆమె ఇంటికే వెళ్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నావు నీవు దేవుడు నీవేమి తెరవాలి నీకు అనే విషయాన్ని కొన్ని చూద్దాం. చూడండి. మొట్టమొదటిగా మార్కు సువార్త 7వ అధ్యాయము 35వ వచనం. 7:35 త్వరగా. అంతట వాని చెవులు తెరవబడి. ఏం తెరవాలి ఇప్పుడు? వినుట వలన విశ్వాసం అన్నాడు కదా. వినాలంటే ఏముండాలి? చెవులు ఉండాలి కదా. ఈ కూర్చున్న మనం, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం, మొదటిగా మనం వినాలంటే ఏం తెరవబడాలి? చెవులు తెరవబడాలి. రెండోదిగా లోకాసు వార్త 4:24-31. వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఏమండి, చెవులున్నాయి, చెప్పేవాడిని చూడాలి. ఏం తెరవబడాలి?
దేవుణ్ణి చూడాలి. ఏం తెరవబడాలి? మన కన్నులు తెరవబడాలి. అలాగనే లూకాసు వార్త 24:45లో అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచి అని అంటాడు. ఏం తెరవబడాలి? మొదటిగా చెవులు తెరవబడాలి, రెండవది కన్నులు తెరవబడాలి, మూడవది మనస్సు తెరచి. 24:45 లూకాసు వార్తలో చదువు. అంతేనా? 24:45 నువ్వు చదివింది. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఏం తెరిచాడంట? లేఖనాలు గ్రహించాలంటే ఏం తెరవబడాలి? అంటే నీవు లేఖనాలను గ్రహించట్లేదంటే, మీరు సరిగ్గా చదవట్లేదంటే ఏమైనట్టు? ఇప్పుడు మీరు మీ మనసులు తెరవబడి, మనసులు లేఖనాల మీద లేదు. మీకే చెప్తున్నాను అది. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులు తెరచి. హల్లెలూయా. ఏం తెరవబడాలి? లేఖనాలు గ్రహించాలంటే మనస్సు తెరవబడాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 16-14 ఇప్పుడు మనం చదువుకున్నాం. ప్రభువు లూదియాకి ఏం చేశాడు? ఆమె హృదయమును తెరచెను, పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను అని ఉంది కదండి. మనసులు తెరవబడాలి, హృదయాలు తెరిస్తే ప్రభు ఆమె హృదయం తెరచను కనుక చెప్పే మాటలు లక్ష్యాన్ని ఉంచుకుంటావు, చెప్పే మాటలను బట్టి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని తెరవాలి ఇప్పుడు చెప్పండి? మొదటిగా ఏం తెరవబడాలి? చెవులు, రెండోది, మూడోది మనస్సు, నాలుగోది హృదయం. ఇప్పుడు చెప్పాంగా ఏం తెరబడింది? లూదియాకి ఏం తెరబడింది? ప్రభువు ఆమె హృదయము తెరచెను కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి తెరవబడితే పరలోకం తెరవబడింది. చివరిగా చూడండి, 24 లూకాసు వార్త 51వ వచనం చదివేయండి, ముగించేత. ప్రకటన గ్రంథం 3:20. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యందును, నాతో కూడా అతడును భోజనము చేయుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం అనే తలుపునొద్ద ప్రభు ఉండి తట్టుతూ ఉన్నాడు కదా. ఏం చేయాలి? తెరిస్తే ఏమంటున్నాడు ఆయన? నేను వస్తా, నీవు నాతో, నేను నీతో కలిసి భోజనం చేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభువుకి మన హృదయం తెరిచి మన హృదయాల్లో నింపుకొని ప్రభు ఇచ్చే దీవెనలు మనం పొందుదుముగాక. ఆమెను అందరు తలవంచండి.